ముందు టాపిక్ చెప్పు. గ్రూప్ ఏ, మద్యం మానేసిన వ్యక్తి డబ్బు పొదుపు చేయడం వల్ల ఏ విధంగా లాభపడతారని టాపిక్ ఇచ్చిన టాపిక్ అంతేనా? మద్యం మానేసిన తర్వాత కొన్ని డబ్బులు మిగులుతాయి అంటాం మన దగ్గర. మిగులుతాయి లేవా రెడ్డి? ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు? ఎవరైతే సబ్జెక్ట్ తెలియదనా? రెడ్డి ఏం చేస్తాడంటే పిల్లలు చదువుకు పెడతాడంట. నీ పెళ్ళి కాదు, పిల్లలు చదువుకు ఉపయోగిస్తారంట. కరెక్టా కదా? కరెక్టే. మిగిలిన డబ్బులు చదువు ఇవ్వచ్చు, పిల్లలు చదివిస్తున్నాడు. ఇంకా వాళ్ళు మంచి ఆరోగ్యానికి ఇవ్వచ్చు, మంచి బట్టలకి ఇవ్వచ్చు వాళ్ళకి. అంతేనా? ఇంకా దేనికి ఇవ్వచ్చాడు ఆయన? దేనికని ఇవ్వచ్చు ఆయన? మద్యం మానేసిన వ్యక్తికి నీడు ఒకటి ఉంది. తాగినప్పుడు వీళ్ళ అమ్మ నాన్న బండి కొనేలే అబ్బాయికి. తాగుడు మానేసి ఒక సంవత్సరం అయింది, డబ్బులు సేవ్ చేసుకుంటా ఉన్నాడు. ఒక ₹1,00,000 సేవ్ చేసిండు. ఆ డబ్బులతో ఏం చేయాలా? మమ్మీ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, బండి ₹1,50,000 అవుతుంది, ₹50,000 నాకు ఇవ్వండి అంటే ఏం చేస్తారు? దీని మీద ఒక నమ్మకం వచ్చింది. మా వాడు సంవత్సరం నుంచి మందు తాగట్లేదు కదా, వాడు అడిగిన నీడు ఏదో కొని పెడదాం అని ఏం చేస్తారు? బండి కొని పెడతారు. లేదంటే ₹1,00,000 అయితే ఏం సొంత డబ్బులతోనే బండి కొనుక్కుంటాడు. ఆయన అవసరాలు తీర్చుకుంటున్నాడు మందు బంద్ చేసిన డబ్బులతో. అదేనా? ఇంట్లో ఖర్చులు అంటే ఏముంటాయి మద్యం మానేసిన వ్యక్తికి? ఇంట్లో సరుకులు, కూరగాయలు కానీ సరుకులు కానీ ఏదైనా వినియోగం ఏదైనా కావచ్చు, వాటికి వినియోగిస్తున్నాడు డబ్బులు. ఎవరు రాసినది? నువ్వేనా? మద్యం మానేసిన వ్యక్తి డబ్బులు ఏదైనా పొదుపు చేసుకుంటాడు కదా. పొదుపు చేసుకుంటే ఒక స్టేటస్ వచ్చింది. డబ్బులు సేవింగ్ చేసుకుంటే ఏమొచ్చింది? స్టేజ్ వచ్చింది. అదే ఏమైనా బికారోడు కరెక్టా, డబ్బులు ఉన్నాడు కరెక్టా? ఇద్దరు కరెక్టే, కానీ కొంచెం వాల్యూ ఉండదు డబ్బులు ఉన్నోడికి. పెళ్ళి అవ్వట్లేదు, డబ్బు సంపాదించింది. డబ్బులు వస్తారు లేదా? పిల్లలు వస్తారు లేదా? ఆ పొదుపు చేసిన డబ్బులు ఏంటంటే పెళ్లికి ఖర్చులకు కానీ పెళ్లి చేసుకోవడానికి వినియోగిస్తుందంట. నెక్స్ట్, మద్యం మానేసిన వ్యక్తి అంటే డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్గా వాల్యూ వచ్చింది సొసైటీలో. అన్ని మంచి పనులు చేస్తారు కదా. మధ్యలో ఉన్నప్పుడు ఎవరిని లెక్కేసే వాళ్ళం కాదు. మంచి చెప్పిన వాళ్ళు ఏం చేస్తాం? పూజిస్తూ ఉంటాం, పెడతా ఉంటాం. వాళ్ళు మందులో లేనప్పుడు కొంచెం విచక్షణ ఉండిద్ది కదా. ఉన్నప్పుడు ఏంటంటే పద్ధతిగా మాట్లాడితే సొసైటీలో ఏం పెరుగుతుంది? వాల్యూ పెరుగుతుంది, మంచి పేరు ఉంటుంది. అవునా? మన అన్నకి ఏంటంటే నేను ఇల్లు ఒకటి ఉండాలని ఆశ. ఎంతమందికి లేదు? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అవునా కదా? మన తల్లిదండ్రులు నటించారేమో పాతకాలంలో. మనం పెళ్ళి అయినాక, మన పిల్లలు అన్నాక మనకంటూ ఒక ఆశ ఉంటుంది. ఏ ఆశ ఉంటుంది? నాకంటూ ఒక ఏడు ఉండాలి, ఇల్లు ఉండాలి. అవునా? ఆ ఇంటి కోసం ఏం చేయాలా? మావాడుకున్న చెడు అలవాటుని దూరం చేయాలి. దూరం చేసుకున్నాడు, డబ్బు సేవ్ చేసుకున్నాడు. సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సేవ్ చేసింది. ఆ సేవ్ చేసినప్పుడు ఏం చేసుకుంటున్నాడు? ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి ఇల్లు, ఆయనకి సరిపడా ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. అర్థం కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమందికి నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఒకరిద్దరికి ఏమో ఉద్యోగం ఉంటాయి నాకు తెలిసి. అంతే. దాని గురించి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది. నాకే లేదు, నేను చెప్తున్నాను. మధ్య ఇన్సూరెన్స్ నెలగా ఇయర్లీ ఉంటుందండి మీకు. అది పాలసీ మంత్లీ ఉంటుంది. అదే మనం ఎంత పెట్టుకుంటే అంత రిటర్న్స్ వస్తాయా? మనం మధ్యాహ్నం ఖర్చు మొత్తం ఏం చేస్తే సేవ్ చేసుకుంటాం. ఆ సేవ్ ద్వారా ఏం చేస్తారని మంచి ఇన్సూరెన్స్ పాలసీని క్రియేట్ చేసుకున్నాను. అదేనా? ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు క్లెయిమ్ అవుతుంది? మనం బతుకున్నప్పుడు క్లెయిమ్ అవ్వచ్చు, మన ఎక్స్పైర్ అయినాక క్లెయిమ్ అవ్వచ్చు. అవునా కదా? 2 రకాలు ఏంటండి? డెత్ అవ్వకముందు కూడా క్లెయిమ్ అయ్యి ఉంటాయి కదా ఇన్సూరెన్స్లో. మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత క్లెయిమ్ అవుతూ ఉంటాయి. దానివల్ల అంటే మంచి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడానికి ఇష్టపడతాను. నెక్స్ట్, బిజినెస్. కూలి పని చేయలేకపోతున్నారు, వాళ్ళ నాన్న మూటలో మోయలేకపోతున్నాడు. వాళ్ళ నాన్న పని అయిపోయింది, దీన్ని మోసి వాళ్ళ నాన్న ఓల్డ్ స్టేజ్కి వచ్చాడు. నెక్స్ట్ ఎవరి మీద పడుతుంది? వీడి మీద పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? వీళ్ళు కూడా వీళ్ళు మూటలు మోయాలా? వాళ్ళ నాన్న సంపాదించిండు. ఏమ్మా, మీ నాన్న ఎంతో కొంచెం సంపాదించిండు.
నీ బిజినెస్ వ్యాపారం మీద అవగాహన ఉంది, ఆ బిజినెస్ బట్టి దాంట్లో మీ నాన్న కూర్చోబెట్టి చేయించుకోగలుగుతుంది. దానికి ప్రాఫిట్ కావాలి, అది ఇన్కమ్ కావాలి. మీ నాన్న దగ్గర కొంచెం ఉన్నాయి, నువ్వు మందు మానేసి గంజాయి మానేసి కొంచెం సేవ్ చేసిన డబ్బులు ఉన్నాయి, ఈ రెండు కలిపితే కొంచెం మోతాదులో డబ్బులు పెట్టి ఏం చేస్తున్నాడు, ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. బిజినెస్ పెడితే బిజినెస్ ఎందుకు పెడతాం మనం? లాభాల కోసం, నష్టాల కోసం? లాభాలు కావాలనే కదా, లాభాలు కావాలని బిజినెస్ పెడతాం, అంతేనా? అది బిజినెస్ మనం బాస్ పెట్టుకునేటప్పుడు బిజినెస్ రన్ చేయొచ్చు, ఏదైనా చిన్న బిజినెస్. స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, గంజాయిలు వాడడం పిల్లోడికి అర్థమైందా? వీళ్ళు నానే ఉన్నాడు ఆల్కహాల్ ఎడిక్ట్. ఈ పిల్లల్ని చదివించుకోకుండా ఎప్పుడు ఇక తాగుడు తిరుగుడు అదే పని మీద ఉన్నాడు. వీళ్ళ పిల్లడు చదువు ముందుకు పోయిద్దా కాదు కదా. వాళ్ళని ఎప్పుడైతే మద్యాన్ని బంద్ చేసి ఆ డబ్బుని సేవ్ చేసి వీడు చదువులకు వినియోగిస్తే రేపు పొద్దున వీడు మంచి ప్రయోజకుడు అవుతే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులుగా మనకి, పిల్లడికి, వాడికి. అవునా? పొదుపు చేసినప్పుడు ఏం చేస్తాడు, వీడి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. దేని మీద పెట్టాడు? చదువు మీద. మంచి చదువుకోరా బాబు, నీకు ఏం కావాలంటే అవి నేను ఇస్తాను, నేను కొనిస్తాను, మంచి బుక్స్ కానీ మంచి బట్టలు కానీ మంచి కాలేజ్ కానీ జాయిన్ చేస్తానని జాయిన్ చేయించింది వాళ్ళ నాన్న. జాయిన్ చేసినప్పుడు మనోడు దాంట్లో మంచిగా చదివి మంచిగా పాస్ అయ్యి మంచి జాబ్ సంపాదించింది. ఎవరి వల్ల? అది తండ్రి మద్యం నుంచి విముక్తుడై దాన్ని ఆ మద్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత డబ్బు సేవ్ చేసింది. సేవ్ చేసినప్పుడు వీడు వినియోగం పెట్టింది ఇన్వెస్ట్మెంట్ పెడితే అదేమైంది? ఉంది. అంతేనా? జాబ్ వస్తే డబ్బులు వస్తే పోతాయి కదా, డబ్బు సంపాదించినట్టే కదా. నెక్స్ట్ ఇంట్లో కావాల్సిన అవసరాలు మొత్తం నీడ్స్ ఏమైనా కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మంచం కానీ, ఇంకా వాషింగ్ మిషన్ ఏమైనా కానీ ఇంటికి సామాన్లు కొనుక్కోగలుగుతున్నారు. 9,000 ఒక నెలలో సేవ్ చేసిందండి. 9-10,000కి ఏమొచ్చింది ఇంట్లోకి? మంచి కూలర్ రావచ్చేమో ఎండాకాలానికి, అవునా? మంచి ఫ్రిడ్జ్ రావచ్చేమో, చిన్న ఫ్రిడ్జ్ ఎండాకాలం సరిపడా, అవునా? లేదా ఒక మంచం రావచ్చేమో, ఒక టీవీ రావచ్చేమో, అవునా? ఒక నెల బంద్ చేసినందుకు. అసలు సంవత్సరాలు బంద్ చేస్తే ఎన్నో వస్తాయి కదా, అవునా కదా? ఆ బంద్ చేయడం లెక్క కదండి, బంద్ చేసినప్పుడు పొదుపు చేయగలగాలి, అవునా? మద్యం మానేసిన డబ్బులు అంటే కుటుంబానికి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఎవరికి ఉంటాయండి? ముసలాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు ముసలాళ్ళు కాదు, మనకు కూడా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్. ముసలాడు, ఈ ముసలాయన ఆయన వయసు తేడా లేదు, అందరికీ రోగాలు ఉంటూనే ఉన్నాయి. లాంగ్ డిసీజెస్ ముసలాళ్ళకి వస్తాయి, షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకా డయాలసిస్, అస్మెంటీ మొత్తం వస్తూ ఉంటాయి. ఏం చేయాలి అప్పుడు? మందు మానేసిన డబ్బులు మిగిలినాయి, ఏం చేయాలి అప్పుడు? ఆ మిగిలిన డబ్బుల్ని మీ కుటుంబ సభ్యులకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి పెట్టుకోవడం మంచిది, అవునా? అదే నువ్వు తాగి వాళ్ళకి హెల్ప్ పెట్టాలని పెట్టలేవు కదా, పెడతాడా? నెలకు 30,000 సంపాదిస్తున్నారు, 30,000 తాగితే మన ఇంట్లో భోజనం ఎట్లా వచ్చింది ఆయనకి? రాదు కదా. నువ్వు ఎప్పుడు తిరగలేడు కదా, ఆయన కావాల్సిన నీడ్స్, ఆయన అవసరాలు తీర్చుకోవాలన్నా తీర్చేయాలి కదా. పైపెచ్చి వీడు సంపాదించినప్పుడు కూడా వాళ్ళ నాన్న ఖర్చు పెట్టేస్తారు. అదే వాళ్ళ 30,000 సేవ్ చేస్తే మనకు చదువు వచ్చింది. ఆయన హెల్త్ డిసీజ్ ఏమైనా ఉన్నా దాన్ని రెగ్యులర్గా చెకప్ చేయగలుగుతుంది ఆ డబ్బుతో, మిగిలిన డబ్బుతో, అవునా కదా? అందుకని ఏం చేయాలి? వచ్చిన డబ్బుని పొదుపు చేస్తూ ఉండాలా, పొదుపుగా ఖర్చు పెడతా ఉండాలి. ఖర్చు అంటే చెడుకు కాదు, అదే మంచి ఖర్చు పెడతా ఉండాలి. మనకు కావాల్సిన అవసరాలు మొత్తం క్లియర్ చేస్తూ ఉండాలి, ఓకేనా? అయిపోయింది ఇంతలో మొత్తం నియమం కదా, ఎవరు చెప్పలేదా? సత్యరెడ్డి, గణేష్, లక్ష్మీనారాయణ ఒక పాయింట్ చెప్పారు. వ్యక్తిగత ఎవరు రాయాలంటే మరి ఫీజు